జరిగేటట్టుగా నిర్ణయం చేసి సభలో ప్రకటించారు. అరే అభినందించాల్సింది పోయి మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటే సభలో ఇది మాట్లాడుతూ ఉంటే వారు ఇంకోటి కూడా మీరు సభాసంఘం అడుగుతుంటే వారు చెప్పారు, అధ్యక్ష సభాసంఘం మీద మీకు అంత కుతూహలంగా ఉంటే గతంలో ఈ రాష్ట్రంలో భూముల్ని మీరు ఏ రకంగా ధరణి అని పెట్టి ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడారు, ధరణి అని పెట్టి వందలాది కాదు వేలాది ఎకరాలు అధ్యక్ష, వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నాం. చాలామంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎస్ మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి, బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగ్లు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్ ఒప్పుకోండి, హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒక నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేం. ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తాం, హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది నిర్ణయం జరుగుతుందంటే రైట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏనండి మీరు ఒప్పుకోండి, కూర్చోండి మిగతా చర్చ ముందు పోరండి, తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిజంగా మీకు దానిపై నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నా నేను మీ ద్వారా కూడా సభానాయకులను అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రకటించండి, దాని ద్వారా ఈ సభకి రాష్ట్రానికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ దిశలోనే సభానాయకులు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం, నిబద్ధత, పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి వెల్లో ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్తో మనం చక్కగా చర్చించుకుందాం, దయచేసి కూర్చోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. అధ్యక్ష, ఒక